గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి తెలంగాణ రెడీ అవుతోంది. మరి ఈ పోరులో సత్తా చాటేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎలా సంసిద్ధమవుతోంది? అధికార పార్టీని నిలువరించే బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్ నేతల సమావేశాల్లో ఏ అంశాలపై చర్చించారు? లోకల్ బాడీ ఎన్నికల వార్లో పైచేయి సాధించడానికి నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి సూచనలు చేసింది? వాచ్ దిస్. లోకల్ బాడీ వార్ ముంగిట తెలంగాణ. ఏ క్షణమైనా పంచాయతీ పోరుకు నోటిఫికేషన్. స్థానిక సమరానికి అన్ని పార్టీలు సన్నద్ధం. బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? మెజారిటీ సీట్లు గెలిచే ప్రణాళికేంటి? ఫామ్ హౌస్ కేంద్రంగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల సమరానికి సమయం ఆసన్నమైంది. రిజర్వేషన్ల జీవో, ఆపై ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావచ్చు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ సీనియర్ నేతలతో ఫామ్ హౌస్లో అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫామ్ హౌస్ వేదికగానే గ్రామ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బీఫామ్ ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై స్పష్టతకు వచ్చారట. అధినేత సమక్షంలోనే నేతల పేర్లు ఫైనల్ చేశారట. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సమాచారం ఇచ్చారట. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే జిల్లాల వారీగా అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వనున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీంతో కాంగ్రెస్ హడావుడికి ధీటుగా బీఆర్ఎస్ కూడా సమావేశాలు నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలపడాలంటే ఈ ఎన్నికలే కీలకంగా భావిస్తున్నారు గులాబీ నేతలు. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీకి కళ్లెం వేసేలా మెజారిటీ సీట్లు దక్కించుకుని వారిపై పైచేయి సాధించేలా కృత నిశ్చయంతో ఉంది. ఎన్నికలకు 1-2 రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో పార్టీ ఇన్ఛార్జీలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్రమత్తం చేశారు. పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేతలు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియోజకవర్గం స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందనే విషయాన్ని పార్టీ కార్యకర్తలకు వివరించి దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా దిశానిర్దేశం చేయాలని సూచించారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు లైన్లలో నిలబడి ఇబ్బందులకు గురైన విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారట. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, రైతులకు భరోసా ఇవ్వలేదని అన్నదాతకు అర్థమయ్యేలా చర్చ పెట్టాలని సూచించారట కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఎందుకు సర్పంచ్ ఎన్నికలు పెట్టలేకపోయిందనే విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా నేతలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారట. నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి కార్యకర్తలు ప్రతి ఓటర్ని కలిసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారట కేటీఆర్. నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసే విధంగా అడుగులు వేయాలని సూచించారట. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ధీటుగా ఎదుర్కొనే విధంగా కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ పార్టీ నేతలకు పలు సూచనలు చేశారట. కాంగ్రెస్పై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతను బీఆర్ఎస్ క్యాచ్ చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి కార్యకర్తల్లో సమన్వయ లోపం లేకుండా పనిచేయాలని సూచించారట. బీఆర్ఎస్కి కలిసొచ్చే ప్రతి అంశంపై స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రచారం చేసుకోవాలని తెలిపారట. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కాని హామీలను వివరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. మరి వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు ఏ విధంగా పట్టం కట్టబెట్టనున్నారో వేచి చూడాలి.